కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారినే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే అదే నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సో ఏదైతే ఈరోజు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఇచ్చిందో దాంట్లో జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదని ఆ రిపోర్ట్ని సిబిఐ కోర్టు ముందు ఉంచింది. ఇది మీరు కనుక చదివితే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచుడు, దేవుడి లడ్డూని కూడా తన రాజకీయం కోసం ఎలా ఉపయోగించుకున్నాడని. అలాంటి వ్యక్తిని తరిమి తరిమి కొట్టండి. అలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే మన ధర్మాలు భ్రష్టు పట్టిపోతాయి, మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, మన ప్రజలకి సుఖశాంతులు లేకుండా పోతాయి. మనం చూసారు కదా, ఒక వెల్ఫేర్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు అబద్ధాలు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడం తప్ప మరో కార్యక్రమం లేదు అని ఈ 2 ఏళ్ల కాలంలో అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో భవిష్యత్తులో ఈ జనసేన ఏదైతే కామసేన కామాంధుల సేన అని ప్రూవ్ చేసుకుంటుందో, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు దాంట్లో హత్యలు చేశారు, రేపులు చేసినారు, వాళ్ళు సాక్ష్యాధారాలతో బయటకు వచ్చారో మనం చూస్తున్నాం. అంటారు కదా యదా రాజా తదా సేన. సో తెలుగుదేశంలో అలాగే ఉంది, జనసేనలో అలాగే ఉంది. అలాంటి పార్టీలకి భూస్థాపితం చేయండి. అలాంటి పార్టీల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో నిజంగా ఈరోజు దేవుడు లడ్డూలో కొవ్వు కలిసింది అని చెప్పిన వ్యక్తుల కొవ్వు కరిగిచ్చే విధంగా ఈరోజు వచ్చిన రిపోర్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కనీసం ఏమంటారు నిజాయితీకి, నిజమైన రిపోర్టుకి బయటకు వచ్చే అవకాశం ఉంది. అదే నీకు ఆంధ్రప్రదేశ్లో సిట్ అయింటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. నిజాలు బయటికి రాకుండా సమాధి చేస్తుంటారు. అనేక విషయాల్లో మనం చూసాం. ఎప్పుడు ఏది జరిగినా ఒక కమిటీ వేసేస్తారు, ఆ కమిటీ రిమోట్ బయట పెట్టరు, ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించరు, వాళ్ళైతే దాచిపెట్టుకుంటారు. లేని వాళ్ళ మీద తప్పుడు రిపోర్ట్లు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎలా నడిపిస్తారో ఈ 2 సంవత్సరాల్లో మనం చూసాం. సో ఇలాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని నేపాల్లో ఎలా అయితే తరిమి తరిమి కొట్టారో అలా తరిమి తరిమి కొట్టమని ఈ రాష్ట్ర ప్రజలకి, యువతకి పిలుపునిస్తున్నాం. మళ్ళీసారి వీళ్ళు తప్పు చేయకుండా చూసుకోండి. నిజంగా పీఠాధిపతులు ఎవరైతే ఆ రోజు మాట్లాడి మాటలు ఉన్నాయో, బీజేపీలో కొంతమంది ఏదో జరిగిపోయిందని మాట్లాడారు, వాళ్ళు నిజమైన భగవంతుడి భక్తులు, హిందుత్వ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రండి, తిరుమలకి రండి. టికెట్లు కావాలంటే మేము కొనిస్తాం. ట్రైన్లో వచ్చి భజనలు చేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడండి. తప్పు జరిగిపోయిందని మాట్లాడారు కదా, తప్పు జరగలేదని ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం. ఈరోజు తప్పు జరగలేదని ప్రూవ్ అయింది, రిపోర్ట్ వచ్చింది, క్లియర్ కట్గా రిపోర్ట్ ఉంది. ప్రతి పేజీని చదవండి, ప్రతి అంశాన్ని పరిశీలించండి. తప్పు చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు. జగనన్న ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు, బయట రాష్ట్రాల్లో కూడా టీటీడీ ద్వారా ఎన్ని టెంపుల్స్ కట్టించాం, ఈ రాష్ట్రంలో టెంపుల్స్ అన్ని ఎలా రెనోవేట్ చేశాం పాతవి. చంద్రబాబు నాయుడు డెమాలిష్ చేసిన పురాతన టెంపుల్స్ కూడా ఎలా కట్టించాం. హిందుత్వానికి ఎంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న సీఎంగా ఉన్నప్పుడు తిరుమల లడ్డు ఎంత క్వాలిటీని పెంచారు అనేది తెలుసుకోండి. తెలుసుకొని ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి గడ్డి పెట్టండి, వాళ్ళ నోళ్లు పినాయిల్తో కడగండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు. దీంట్లో జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పంది కొవ్వు కలిసింది, బీఫ్ కలిసింది, అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు, విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి. నిజంగా అందరూ గుర్తించాలి, వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరూ కూడా తెలుసుకున్నారు. సో ఎప్పుడు ఏ గెటప్ వేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు, దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కిందకి కడుక్కుంటూ వచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే, మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం, ఆ నెయ్యిలో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు ఏం గడుగుతారు, ఎక్కడ గడుగుతారు? పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఈరోజు భక్తులందరి కాళ్ళు కడిగి మీ నెత్తిన చల్లుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోవాలి. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి. ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కాళ్ళు కడిగి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు, ఎంత మాట్లాడాడు. ఆయన ఒక ఎత్తు అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో, మీరు చూస్తే అరవ శ్రీధర్. వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు, ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికి వచ్చినట్టు ప్రచారం చేశారో బాధ్యత వహించి రాజీనామా వీళ్ళే కాకుండా చిల్లర మాట్లాడించినందుకు వీళ్ళ సుప్రీంకోర్టు కేసు తీసుకొని వీళ్ళని శిక్షించాలి. లేకపోతే ప్రతి ఒక్కడు కూడా దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడిని చూస్తుంటారు. ఒకడేమో మెట్లు కడుగుతాడు, ఒకడేమో వందే భారత్ ట్రైన్ లో భజన చేసుకుంటూ వస్తారు, ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు, ఒకరేమో హోమాలు చేస్తారు. ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని, మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండపైన, వాళ్ళని అడుగుతున్నా, ఈరోజు ఏం చేస్తారు మీరు? ఏ మొహం పెట్టుకొని మీరు భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్ర